లివర్ని దెబ్బతీసే ఆహారము అనేటువంటిది ఏదైతే ఉందో దీన్ని ఏంటంటే ఇప్పుడు డైటీషియన్స్ దగ్గర మీరు వెళ్ళారనుకోండి, నాకు తెలిసినంత వరకు వాళ్ళు రకరకాల ఆహార పదార్థాలు మైక్రో లెవెల్లో వాళ్ళు చేసి లివర్కి అవసరమైన ఆహారము అవసరమైన ఆహారం కింద డివైడ్ చేస్తూ ఉంటారు. అంత మైక్రో లెవెల్ అనేటువంటిది వెళ్ళి ఒక ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కిచెన్ని డాక్టర్ అనేవాడు మేనేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటాను. ఓకే, మన ఇండియాలో తీసుకుంటే, మన దగ్గర హైదరాబాద్లో తీసుకుంటే, హైదరాబాద్లో మన దగ్గర తమిళనాడు వాళ్ళు కానీ, ఆంధ్ర కర్ణాటక వాళ్ళు కానీ, మనకి మహారాష్ట్ర వాళ్ళు కానీ, బెంగాలీ వాళ్ళు అందరూ ఉంటారు. మన ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు. వాళ్ళ ఇళ్ళలో చేసే ఆహార పదార్థం ఒకటే రకం. పప్పు అనేది ఒకళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తుంటారు, చేపలు ఒక్కొక్కడు ఒక రకంగా వండుతూ ఉంటారు. అర్థమైంది? వాళ్ళ పదార్థాలను బట్టి ప్రతి ఒక్క దాంట్లో మనకి ఏమున్నాయనేటువంటి మైక్రో లెవెల్లో పోయి వాళ్ళ కిచెన్ని డాక్టర్ మేనేజ్ చేయాలంటే అది కరెక్ట్ పద్ధతి కాదని నేను అనుకుంటాను. వాళ్ళకి ఒక రకమైన ఫిక్స్డ్ పదార్థం ఇచ్చేసి అందరూ అదే రకమైన పదార్థాలు తినాలంటే ఎట్లా? కాదు కదా. కాకపోతే లివర్కి దెబ్బతీసేటు ఆహార పదార్థాలు అంటే లివర్ని జబ్బు కలుగు చేసేటటువంటి పదార్థాలు అని మనం చూసుకోవాలి. లివర్ జబ్బు చేసే పదార్థాలతో మిగతా అన్నీ కూడా లివర్లో లివర్ని పోయినప్పుడు అవి లివరు దాని యొక్క మెటబాలిజంలో కొద్దిగా ఇబ్బంది కలిగే వ్యవహారం ఉండేటువంటి అన్నిటి మీద మనం దృష్టి సారించాల్సిన అవసరం లేదు. వీటిలో ముఖ్యంగా 2 పదార్థాల గురించి ఖచ్చితంగా చెప్పాలి. ఎక్కువ ఫ్యాట్ తీసుకున్నట్లయితే లివర్లో ఫ్యాట్ అక్యుములేషన్, ఫ్యాటీ లివర్ కానీ డెవలప్ అయితే ఫ్యాటీ లివర్ నుంచి నాష్ అనే స్టేజ్కి పోయి అక్కడి నుంచి సిరోసిస్కి పోయి అక్కడి నుంచి లివర్ క్యాన్సర్స్, లివర్ సెల్ ఫెయిల్యూర్కి పోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి మనకి ఎక్కువ లివర్లో ఫ్యాటీ డైట్ అనేటువంటిది అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫ్యాటీ డైట్ అవాయిడ్ చేయాలంటే మీరు ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చినప్పుడు ఫ్యాట్ నేను తక్కువ తినాలి ఎక్కువ తినాలని అడుగుతారనుకోండి, గ్రాస్గా మేము చూసినట్లయితే పేషెంట్కి వెయిట్ చూసి వాడి యొక్క హైట్ని బట్టి వెయిట్ ఓకే ఏ రకంగా ఉండాలని క్యాలిక్యులేట్ చేస్తారు. కాబట్టి ఒబేసిటీ లెవెల్కి వచ్చినట్లు వాళ్ళకి మాత్రమే ఇది కూడా మేము అడ్వైస్ చేస్తాం. ఒబేసిటీ లెవెల్ లేనప్పుడు వాళ్ళు తినేటువంటి ఫ్యాట్ వలన వాడికి ఇబ్బంది లేదు అని మేము అనుకుంటాం. గ్రాస్గా లివర్లో ఉండే ఫ్యాట్ ప్రతిసారి చూడాల్సిన అవసరం లేదు. వాడు ఒబేసిటీ ఎక్కువగా ఉన్నట్లయితే లివర్లో ఏదైనా ప్రాబ్లం ఉండి టెస్ట్ చేసుకుంటే లివర్ ఫంక్షన్ ఏదైనా అప్పుడు మేము లివర్ని టెస్ట్ చేసి లివర్లో ఫ్యాట్ మోతాదు ఎంత ఉందని కూడా ఎస్టిమేట్ చేయొచ్చు. అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్ చేసి లివర్లో ఫ్యాట్ మోతాదు ఎంత ఉందని ఎస్టిమేట్ చేయొచ్చు. ఎస్టిమేట్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి లివర్కి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు ఒక్కొక్కసారి వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం కూడా వాళ్ళకి ప్రత్యేకంగా ఉంటుంది. అంతటి ట్రీట్మెంట్ అనేది హాస్పిటల్ అడ్మిట్ అయిన పేషెంట్లకు మాత్రం జనరల్గా ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వడం అవసరం ఉంటుంది. వాళ్ళకి వెయిట్ రిడక్షన్ ప్రోటోకాల్స్ మీద పెడతారు. ఒక్కొక్కసారి మేము ఏంటంటే వాళ్ళకి వెయిట్ రిడక్షన్ వేరే పద్ధతులు వాళ్ళ బరువు తగ్గనట్లయితే బేరియాట్రిక్ సర్జరీ ఆపరేషన్స్ చేసి వాళ్ళు బరువు తగ్గేదానికి కూడా ఈ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళలో మేము చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎస్పెషల్లీ వాళ్ళు నాష్ స్టేజ్కి పోయిన తర్వాత, నాన్ ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ అంటే లివర్ డ్యామేజ్ అయినట్టు పోయిన తర్వాత. ఇంకొకటి లివర్ డ్యామేజ్ ప్రధానమైన కారణం ఏంటంటే మద్యం, ఆల్కహాలిక్ లివర్ డిజీజ్ అందరికీ తెలిసిన విషయమే. అర్థమైందా? ఆల్కహాల్ తీసుకున్నందు వల్ల ఏంటంటే ఆల్కహాల్ అందరూ తీసుకుంటూ ఉంటారు, నాకేం ప్రాబ్లం లేదు అనుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఆల్కహాల్ వలన ఏదో ఒక ప్రాబ్లం వలన వాళ్ళ యొక్క స్నేహితులు లేకపోతే వాళ్ళ పెద్దవాళ్ళు లేకపోతే డాక్టర్స్ వాళ్ళు చెప్పినప్పుడు ఆల్కహాల్ తీసుకుంటే లివర్ డ్యామేజ్ అవుతుందంటే వాళ్ళు మాటికి లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసి చూసుకుంటారు. అది చూసుకోవాల్సిన అవసరం లేదు. లివర్ ఫంక్షన్ నార్మల్గా ఉంటుంది. లివర్ 90% లివర్ డెస్ట్రాయ్ అయ్యేంత వరకు లివర్ ఫంక్షన్ నార్మల్గానే చూపిస్తుంది. లివర్ మేనేజ్ చేస్తూ ఉంటుంది. ఆ లెవెల్ తర్వాత పోయినప్పుడే కదా లివర్ ఫంక్షన్ అబ్నార్మల్గా ఉండేది. కాబట్టి లివర్ ఫంక్షన్ టెస్ట్లు మాటికి చేసి చూసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఆల్కహాల్ తీసుకోకూడదు. ఆల్కహాల్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళలో లివర్ డ్యామేజ్ అవుతుంది అనుకొని ప్రొసీడ్ కావాల్సిందే. అది మనకు ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది? ఆల్కహాల్ తీసుకున్న తర్వాత. ఆల్కహాల్ కనుక కంటిన్యూస్గా తీసుకున్న వాళ్ళలో 10 నుంచి 30 సంవత్సరాల తర్వాత డ్యామేజ్ అయింది మొదలు పెడుతుంది. నీకు 10-30 సంవత్సరాల తర్వాత నీకు అసలు విషయం తెలుస్తుంది. అంతేగాని ముందు నుంచే నీకేమీ ప్రాబ్లం లేదు కదా అని ఆల్కహాల్ తీసుకోవడం అనేటువంటిది కంటిన్యూ చేసినట్లయితే తర్వాత చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళ యొక్క లాంగివిటీ, వాళ్ళు ఎంతకాలం బతికే అవకాశం తగ్గిపోతుంది. ఆబ్వియస్లీ లివర్ వల్ల వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది. వాళ్ళు బాగానే ఉంటారు కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మాటికి హాస్పిటల్ పోవటం, మందులు తీసుకోవటం, రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటం, రక్తవాంతుల దగ్గర నుంచి రక్త విరేచనాల దగ్గర నుంచి వాళ్ళు ఆకలి తగ్గటం దగ్గర నుంచి కడుపు లోపల నీరంతా చేరిపోయి దానికి మందులు తీసుకోవడం దగ్గర నుంచి కిడ్నీ ఫెయిల్యూర్ డెవలప్ కావడం దగ్గర నుంచి అన్ని రకాలైన ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లం కనుక ఎక్కువైందంటే వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటిని అవాయిడ్ చేయాలి. ముఖ్యంగా మనకి ఫ్యాటీ డైటు ప్లస్ ఇవి ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఉండేటటువంటి సో కాల్డ్ ది పిజ్జాస్, బర్గర్స్ అని వాటిలో ఎక్కువ చీజు ఇలాంటి వాటిలో ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి ఫ్యాన్సీ డైట్స్, నార్మల్గా హౌస్ మేడ్ డైట్స్ కాకుండా వేరేటటువంటి డైట్స్ అట్లాంటివన్నీ తీసుకోవటం కానీ అవాయిడ్ చేయటం అనేది అవసరం. ఇవి ఒకటి. ఆహార పదార్థాలు తీసుకుంటే ఇవే ఓకే. జంక్ ఫుడ్స్ అనేవి ఉంటాయో లివర్కి తప్పకుండా డ్యామేజ్ చేస్తాయి. జంక్ ఫుడ్ ఎందుకు డ్యామేజ్ చేస్తాయి? దాంట్లో ఉండే రసాయనాల కంటే కూడా ముఖ్యంగా రసాయనాలని లివర్ మేనేజ్ చేస్తుంది. కొన్ని రకాల రసాయనాలు యూజ్ చేస్తారు, రకరకాలైనటువంటి టేస్ట్ కోసం కానీ వేరే వాటి కోసం కానీ యూజ్ చేస్తారు. ఆ రసాయనాల కంటే ముఖ్యంగా దాంట్లో ఉండే ఫ్యాట్ అనేది ముఖ్యంగా ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి మనకు ముఖ్యంగా
ఫ్యాటీ డైట్, జంక్ ఫుడ్స్, ఆల్కహాల్, దట్స్ ఆల్ ఈజ్ ఫర్ ద లివర్. ఇఫ్ యూ అవి కానీ అవాయిడ్ చేసినట్టయితే లివర్ ప్రాబ్లం న్యాచురల్గా ఇన్ఫెక్షన్ లేకుండా ఉండే లివర్ జబ్బులేమి రావు అని మీరు ఖచ్చితంగా నిర్ధారించుకోవచ్చు.